హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు, హెల్తీగా తినాలనుకున్న వాళ్ళకు ఇలా జొన్న పిండితోని పొంగనాలు అయితే చేసుకోండి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే సూపర్గా కూడా కుదురుతాయి. ఇక నేను ఒక కప్పు జొన్న పిండికి అరకప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా, సో అదైతే వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు వేసి ఇదంతా కూడా కలిపి కొంచెం సేపు పక్కన పెట్టి దాన్ని అయితే కొద్దిగా మిక్సీలో వేసి కొంచెం మెత్తగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకొని ఇక్కడ నేను ఈ లోపల ఉల్లిపాయలకు ఈ విధంగా పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే క్యారెట్, మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అంతా కూడా కలుపుకొని ఇందులోకి అయితే వేసుకొని ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని ఇవన్నీ కూడా కలుపుకోవాలి. బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. ఎక్కువ మరీ లూజ్గా అయితే చేసుకోకుండా ఈ విధంగా అయితే పొంగనాలకైతే ఎలాగైతే బ్యాటర్ రెడీ చేసుకుంటాం ఈ విధంగా చేసుకొని ఇక్కడ పొంగనాలు పెన్నం అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా అంతా కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. కొంచెం ఓపికగానే మనం కుక్ చేసుకున్నామంటే మనకి హెల్దీ అలాగే టేస్టీ పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో చూసారా, చాలా టైం అయితే పట్టింది. దానిపైన మూత అయితే క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా అయితే అంత పైన అంత తేమ అంత పోయేంత వరకు కూడా బాగా ఈ విధంగా కుక్ చేసుకొని తర్వాత మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. బాగా ఎర్రగా కావాలనుకుంటే ఎర్రగా కూడా కాల్చుకోవచ్చు. పిండి మాత్రం లోపల వరకు కాలిపోయేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇది కాస్త టైం తీసుకున్నా కూడా చాలా హెల్దీ. మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యం పిండితో చేసుకున్న పొంగనాల కంటే ఇదైతే సూపర్ టేస్టీగా ఉంది, అలాగే హెల్త్కి హెల్దీ కూడా. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ విధంగా అన్నీ కూడా రెండు వైపులను చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చక్కగా ఈ విధంగా స్లోగా కుక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లోనే రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. అది ఇంకా మిల్లెట్స్తో చేసుకున్నా కూడా చాలా హెల్దీ కదా. ఇలా రకరకాలుగా మనం అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. సో హెల్దీ వైజ్గా దీంట్లో ఆయిల్ కూడా తక్కువ అయితే పడుతుంది. సో ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి చూసారా, లోపల కూడా చక్కగా అయితే పిండి లేకుండా బాగా కుక్ అయ్యింది. దీంట్లో మనకి నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. డైట్ చేస్తున్నా, హెల్దీగా తినాలన్నా మనకి నచ్చినవన్నీ కూడా ఎందుకు మిస్ అవ్వాలి. సో ఇలా అయితే రీప్లేస్ చేసుకొని మనమైతే టేస్టీగా కుక్ చేసుకొని హ్యాపీగా డైట్లోని కూడా మనం ఇలాంటి ఫుడ్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మీరు ఇదేమి ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్ కూడా కాదు కాబట్టి మనం డైట్ చేసినా లేకపోతే వెయిట్ లాస్లో తీసుకోవాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం ఆయిల్తో, తక్కువ ఆయిల్తో ఈ విధంగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు రెడీ చేసుకొని మీకు ఎలా కుదిరాయో కమెంట్లు అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.